హలో గైస్, ఈ వీడియో స్కాలర్‌షిప్ గురించి చేయడం జరిగింది. ఆ స్కాలర్‌షిప్ అందిస్తుంది ముస్కాన్ అనమాట. అంటే వాల్వోలైన్ అనే ఒక కంపెనీ ఈ స్కాలర్‌షిప్ అనేది అందిస్తుందనమాట. ఆ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి ముస్కాన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2024 అనమాట. సో, ఈ స్కాలర్‌షిప్‌కి సంబంధించిన ఎలిజిబుల్ డీటెయిల్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్ డీటెయిల్స్, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్, అదేవిధంగా స్కాలర్‌షిప్ అమౌంట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఎవరైతే గనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రొవైడ్ చేస్తుంటాను స్కాలర్‌షిప్‌కి సంబంధించి డీటెయిల్స్. సో మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడొచ్చు. ఆ వీడియోస్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంచాను. సో ఒకవేళ మీరు దీనికి అప్లై చేసుకొని వాటికి కూడా అప్లై చేసుకోండి. ఓకేనా? సో వాటికి ఎలాగా అంటే స్కాలర్‌షిప్స్ ఏవే బెనిఫిట్స్ ఉన్నాయో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కొన్ని స్కాలర్‌షిప్స్ లాక్స్‌లో స్కాలర్‌షిప్ అమౌంట్ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్‌కి ప్రొవైడ్ చేస్తుంటారు. సో మీరు వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. బట్ వెంటనే ఫాస్ట్‌గా అప్లై చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ బడ్డీ ఫోర్ స్టడీ వాళ్ళు ఫ్రాడ్ అలర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అది మీరు బడ్డీ ఫోర్ స్టడీ యాప్ ఓపెన్ చేయగానే అక్కడ ఫ్రాడ్ అలర్ట్ అని ఉంటుంది. ఒకసారి చదవండి. నేను కూడా లింక్లో డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. ఏంటంటే కొంతమంది స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకునే వాళ్ళు కొంతమంది థర్డ్ పార్టీ మెంబర్స్ కాల్ చేసేసి మీకు అమౌంట్ అనేది అడుగుతుంటారు. ఒకవేళ మీకు అలాగ ఎవరైనా అమౌంట్ కనుక అడుగుతుంటే మీరు వెంటనే బడ్డీ ఫోర్ స్టడీ వాళ్ళకి మెయిల్ చేయండి, లేదంటే కాల్ చేయండి. ఓకేనా? సో బడ్డీ ఫోర్ స్కాలర్‌షిప్స్‌కి అయితే ఎటువంటి స్కాలర్‌షిప్ అమౌంట్ అనేది వీళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు ఎటువంటి అడగరు. ఎటువంటి డాక్యుమెంట్స్ అంటే మీరు అప్లై చేసుకోవడానికి అడుగుతారు. ఓకేనా? అమౌంట్ కనుక ఎవరైనా అడిగితే మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఆ లింక్ కూడా నేను కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చింటారు. ఒకసారి చదవండి. ఓకేనా? ఇక ఈ ముస్కాన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2024కి సంబంధించి డీటెయిల్స్‌లోకి వెళ్తే ఈ స్కాలర్‌షిప్ యొక్క డెడ్‌లైన్ 3 సెప్టెంబర్ 2024 అప్లికేషన్స్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఎవరైతే క్లాస్ 9th టు 12th చదువుతుంటారో అటువంటి స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారో. అటువంటి స్టూడెంట్స్ అదేవిధంగా మన మన స్టేట్స్ అయితే తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. మరికొన్ని స్టేట్స్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఈ స్టూడెంట్స్‌కి ఈ స్కాలర్‌షిప్ ఫోకస్ ఏంటంటే ఎవరైతే హెవీ వెహికల్స్ లేదంటే లైట్ మోటార్ వెహికల్స్ ఉంటారో ఆ పేరెంట్స్ యొక్క స్టూడెంట్స్‌కి ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా మెకానిక్ చిల్డ్రన్స్‌కి ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ ఉంటారో అటువంటి స్టూడెంట్స్‌కి ఈ స్కాలర్‌షిప్ అనేది ఈ కేటగిరీకి చెందిన పేరెంట్ యొక్క చిల్డ్రన్స్‌కి ఈ స్కాలర్‌షిప్ అనేది సూటబుల్ అవుతుందన్నమాట. సో ఒకవేళ మీరు ట్రై చేస్తారేమో ట్రై చేయండి. బట్ ట్రై చేసినప్పుడు ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు మీకు లైట్ వెయిట్ మోటార్ వెహికల్ ఒకవేళ మీ ఫాదర్ వెహికల్ ఉంటే ఇక్కడ డాక్యుమెంట్స్ అడుగుతారు. ఎల్ఎంవి అంటే లైట్ మోటార్ వెయిట్ వెహికల్, అదేవిధంగా హై మోటార్ వెయిట్ వెహికల్ అని ఉంటుందన్నమాట. సో ఒకవేళ అడగకోకుండా ఫుల్ఫిల్ చేయండి, లేకుంటే నో ప్రాబ్లం, మీ ఇష్టం అనమాట. ఓకేనా? ఇక అప్లికేషన్ ప్రీవియస్ క్లాస్లో 60% అబౌవ్ మార్క్స్ తెచ్చుకోవాలి. అదేవిధంగా వీళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ కనుక చూసుకుంటే 8 lakhs per annum కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. అదేవిధంగా చిల్డ్రన్ ఆఫ్ ఎంప్లాయ్ ఆఫ్ వాల్వోలిన్ అంటే ఈ వాల్వోలిన్ కమిన్స్ ఈ యొక్క కంపెనీలో వాళ్ళ చిల్డ్రన్స్ యొక్క పేరెంట్స్ కనుక వర్క్ చేస్తుంటే ఆ చిల్డ్రన్స్ ఈ స్కాలర్‌షిప్‌కి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? ఇది వాల్వోలిన్ అంటే మేబీ ఇది కూడా ట్రాన్స్‌పోర్ట్ మోటార్ వెహికల్ సంబంధించిందేమో అని అనుకుంటున్నాను. సో ఓకేనా? ఇక బెనిఫిట్స్ కనుక చూసుకుంటే స్కాలర్‌షిప్ అనేది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి స్కాలర్‌షిప్ అనేది రూ. 12,000 అప్ టు రూ. 12,000 అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు మెంటర్‌షిప్ సపోర్ట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మెంటర్‌షిప్ అనేది ఈ విధంగా ఉంటుంది. చాలా బెనిఫిట్స్ అనేటివి మీకు లైక్ స్కిల్స్ అనేది, అదేవిధంగా కెరీర్ గోల్స్ అనేది ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ కొన్ని నోట్ ఇచ్చారు పాయింట్స్ ఏంటంటే మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఆ అమౌంట్ అనేది మీరు మీ యొక్క ట్యూషన్ ఫీజెస్‌కి, యూనిఫామ్ అండ్ స్టేషనరీకి సంబంధించి అకాడమిక్ ఎక్స్‌పెన్సెస్‌కి యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా స్కాలర్‌షిప్ అమౌంట్స్ మే వ్యారీ బేస్డ్ ఆన్ స్టూడెంట్ ఎడ్యుకేషనల్ ఎక్స్‌పెన్స్. అంటే స్కాలర్‌షిప్ అమౌంట్ అనేది 12,000 కాకపోయినా 10,000, 8,000 లేదంటే 11,000. సో అది మీ యొక్క ఎడ్యుకేషనల్ ఎక్స్‌పెన్సెస్‌ని బట్టి స్కాలర్‌షిప్ అమౌంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా ద స్కాలర్‌షిప్ విల్ బి డిస్బర్స్డ్ యాన్యువల్ టు రిసిపియెంట్స్. అంటే సో డైరెక్ట్‌గా వీళ్ళ యొక్క స్టూడెంట్ అకౌంట్‌లోకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అదేవిధంగా ఇఫ్ యూ స్కాలర్‌షిప్ సబ్మిట్స్ మంత్లీ, క్వార్టర్లీ ఆర్ హాఫర్లీ ఫీజ్ రిసిప్ట్స్, ద ఫీజ్ విల్ బి ఎస్టిమేటెడ్ ఫర్ ద ఎంటైర్ ఇయర్ అండ్ ద స్కాలర్‌షిప్ అమౌంట్ విల్ బి డిస్బర్స్డ్ అకార్డింగ్లీ. అంటే మీరు ఇచ్చిన ఫీజ్ రిసిప్ట్స్ మంత్లీ కానీ, హాఫర్లీ కానీ ఇచ్చి వాళ్ళు ఇయర్‌కి ఎంత ఇవ్వాలని ఎస్టిమేట్ చేసుకొని స్కాలర్‌షిప్ అనేది ఆ పరంగా ఇస్తారనమాట. అదేవిధంగా వాల్వోలైన్ కమిన్స్ విల్ డిసైడ్ వెదర్ టు రీన్యూ ది స్కాలర్‌షిప్ ఫర్ ఎగ్జిస్టింగ్. అంటే ఈ వాల్వోలైన్ కమిన్స్ వాళ్ళు, ఈ కంపెనీ వాళ్ళు ఈ స్కాలర్‌షిప్స్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి మళ్ళీ రిన్యూ చేయాలా, లేదంటే నెక్స్ట్ ఇయర్‌కి, లేదంటే డ్రాప్ అవుట్ చేయాలని వాళ్ళు డిసైడ్ చేస్తారు. అది కూడా ఫండ్స్‌ని బట్టి వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇదనమాట. నెక్స్ట్ డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్ కానీ, కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్ సంబంధించి ఫీజు రిసిప్ట్ కానీ, అడ్మిషన్ లెటర్ కానీ, ఇన్స్టిట్యూషన్ ఐడి కార్డ్ కానీ, బోనఫైడ్ సర్టిఫికేట్ కానీ ఏదైనా ఒకటి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇక సైన్డ్ అండ్ స్టాంప్డ్ ఒరిజినల్ మార్క్ షీట్ ఆఫ్ ప్రీవియస్ క్లాస్ అంటే ప్రీవియస్ క్లాస్ మార్క్ షీట్ అప్లోడ్ చేయండి. ఇక డాక్యుమెంట్ పేరెంట్ ప్రొఫెషన్ అంటే మీ పేరెంట్ నిజంగానే మెకానికా, లేదంటే మీ పేరెంట్ డ్రైవింగ్ చేస్తున్నారు, డ్రైవింగ్ లైసెన్స్ ఆఫ్ ది, అదేవిధంగా ఎల్ఎంవి అంటే లైట్ మోటార్ వెహికల్ నిజంగా చదువుతుంటే దానికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, లేదంటే హై మోటార్ వెహికల్
డ్రైవ్ చేస్తుంటే దానికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్. ఇక శ్రామిక్ కార్డ్ అని ఉంటుందంట. సో, దాన్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కన్ఫర్మేషన్ ఆఫ్ ది ఎంప్లాయర్ అంటే సెల్ఫ్ డిక్లరేషన్ లెటర్ అనమాట. అటెస్టెడ్ బై అథారిటీ ఇచ్చింటారు కదా మీ యొక్క పేరెంట్ నిజంగానే హెవీ వెయిట్ ఏదైనా లైసెన్స్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. హెవీ వెహికల్ లోడ్ ట్రాన్స్పోర్టర్, అదేవిధంగా లైట్ వాటర్ వెహికల్ ట్రాన్స్పోర్టర్ అని దానికి సంబంధించిన గవర్నమెంట్ అప్రూవ్ చేసి వీళ్ళని గుర్తించి వాళ్ళకి సంబంధించి డాక్యుమెంట్స్ ఉంటుంది. అటువంటిది ఏదైనా ఉంటే అప్లోడ్ చేస్తే బెనిఫిట్స్ ఉంటాయి. ఇక ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్ సంబంధించి ఇన్కమ్ ప్రూఫ్ సంబంధించి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి కదా, దానికి సంబంధించి ఇన్కమ్ ప్రూఫ్ ఇచ్చింది అది కూడా పంచాయతీ వాళ్ళు ఇచ్చింది కానీ, వార్డు కౌన్సిలర్ కానీ, సర్పంచ్ కానీ వాళ్ళు సిగ్నేచర్ చేసి ఏదైనా డాక్యుమెంట్ ఇన్కమ్ ప్రూఫ్కి ఇచ్చిన డాక్యుమెంట్ ఉంటే కనుక అది అప్లోడ్ చేయండి. మాక్సిమం ఆంధ్రాలో అయితే సచివాలయం ఉంటుంది, ఇంకా అదర్ స్టేట్స్ తెలంగాణలో అయితే అక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన అప్రూవ్ చేసింది ఉంటుంది, దాన్ని అప్లోడ్ చేయండి. అదేవిధంగా ఎస్డిఎం, డిఎంఓ, సిఓ, తహసీల్దార్ వీళ్ళు అప్రూవ్ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్, ఒకవేళ ఈ రెండు లేకపోతే లాస్ట్ 3 months శాలరీ స్లిప్స్ అనేది ఆర్ ఇన్కమ్ అది కూడా లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఐటీఆర్ ఫామ్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఏదైనా ఒక్కటి చేయండి, ఓకేనా. ఇక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అదేవిధంగా ఫోటోగ్రాఫ్, స్టూడెంట్ యొక్క ఫోటోగ్రాఫ్, ఓకేనా. ఇది ఇక్కడ నోట్ అనేది ఇచ్చారు, ఇక్కడ చూడండి. ఇన్ కేస్ వేర్ దట్ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఫ్యామిలీ కెనాట్ పే ది ఇన్స్టిట్యూషన్ అండ్ ప్రొవైడ్ అంటే ఒకవేళ స్టూడెంట్ కనుక వీళ్ళు చేరిన కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఆ ఫీజు పే చేయలేకపోతున్నాము, ఫీజు రిసిప్ట్ అని అంటే దానికి సంబంధించిన ఫీజు లెటర్ అది కూడా మీ స్కూల్ నుంచి కాలేజ్ వాళ్ళ నుంచి అప్రూవ్ చేస్తున్నట్లు ఒక ఫీజు రిసిప్ట్ డాక్యుమెంట్, అదేవిధంగా అంటే ఫీజు రిసిప్ట్ లెటర్ అదే మీకు ఇస్తారు కదా ఫీజు ఎంత అనేది అదిను, అదేవిధంగా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరు వెళ్ళి వీళ్ళకి ఫైనల్ రిసిప్ట్స్ ఆన్లైన్లో స్కాలర్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుందంట వీళ్ళకి, అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు పెడితే కనుక వాళ్ళు అనేది మీకు అమౌంట్ అనేది అప్రూవ్ చేయడమో లేదంటే వాళ్ళకి డైరెక్ట్ చేయడమో ఇస్తారనమాట, ఓకేనా. ఇక నెక్స్ట్ కనుక నోట్ పాయింట్స్ మీరు చదవండి ఎక్కడైనా, ఓకేనా. ఇక హౌ కెన్ యూ అప్లై అంటే ఇక్కడ చూడండి స్టెప్స్ అనమాట, ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది అప్లై నవ్ బటన్, ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే ఇక్కడ అప్లై నవ్ మీద క్లిక్ చేయండి, ఓకేనా. ఇక నెక్స్ట్ హూ ఈజ్ ఎలిజిబుల్ ఇదన్నీ ఆల్రెడీ చెప్పాను. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది మీకు డైరెక్ట్గా క్రెడిట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుందండి సెలక్షన్. సో మెంటర్షిప్ అనేది ఏంటంటే ఈ మెంటర్షిప్ అనేది మీకు ఈ విధంగా సెలక్షన్స్ అయిన స్టూడెంట్స్కి ఇవన్నీ నేర్పిస్తారన్నమాట. నావిగేటివ్ ఛాలెంజెస్, గోల్స్ అనేది సెట్ గోల్స్ ఏ విధంగా మనము క్లైమ్ చేయాలి, ఎక్సెల్ అకాడమికల్గా మిమ్మల్ని తీర్చిదిద్దారు, అదేవిధంగా సెల్ఫ్ బిలీఫ్ ఇన్ స్టూడెంట్స్, అదేవిధంగా ఎంపవరింగ్ చేయడం జరుగుతుంది, ఎడ్యుకేషనల్ జర్నీలో సక్సెస్ అవడానికి సంబంధించినవి ఈ విధంగా ఉంటాయన్నమాట. స్కాలర్షిప్ సెలక్షన్ అనేది మామూలుగా అన్ని విధాలుగా జరుగుతుంది, మల్టీ స్టేజెస్. ఫస్ట్ అకాడమిక్ మెరిట్, అదేవిధంగా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, ముఖ్యంగా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అంటే స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ లైట్ ఎల్ఎంవి కానీ హెచ్ఎంవిలో కానీ వర్క్ చేస్తుండే మెకానిక్స్ కానీ అటువంటి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత షార్ట్ లిస్ట్ తీస్తారు, అలా షార్ట్ లిస్ట్ తీసిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మళ్ళీ కొంతమంది షార్ట్ లిస్ట్ తీసిన వాళ్ళకి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది, మరి ఆ విధంగా ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ప్రాసెస్ అయితే జరుగుతుంది సెలక్షన్ అయిన వాళ్ళకి. ఒకవేళ లేదంటే కనుక ఇంకా వేరే ప్రాసెస్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళు మీకు మెయిల్ కానీ లేదంటే కాల్ చేసి అడుగుతారు, ఓకేనా. ఇదనమాట డీటెయిల్స్. ఇక కాంటాక్ట్ డీటెయిల్స్ ఇన్ కేస్ ఏమైనా క్వారీస్ ఏమైనా ఉంటే కనుక డౌట్స్ క్లియర్ఫై చేసుకోవాలంటే వాళ్ళ ల్యాండ్లైన్ నెంబర్, అదేవిధంగా వాళ్ళు Monday to Friday 10 AM to 6 PM అవైలబుల్గా ఉంటారు. అదేవిధంగా ఈ ముస్కాన్ స్కాలర్షిప్ @buddy for study యొక్క మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. ఇన్ కేస్ మీకు ఏమైనా ప్రాబ్లం డీటెయిల్గా తెలుసుకోవాలంటే మెయిల్ చేయొచ్చు, ఓకేనా. ఇది స్కాలర్షిప్ సంబంధించిన ఈ ముస్కాన్ స్కాలర్షిప్ సంబంధించిన వాల్యుబుల్ డీటెయిల్స్ అనమాట. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.